అంతకు మించి మీరు చేసేది ఏమీ లేదు. నేను చెప్పింది వెంటనే చెయ్యండి. హలో 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 చంద్రిక, ఏదో రోజు ఈ నిత్యం నేనే చంపేస్తాను. అరే మరి నన్ను గడ్డిపూసలో చూస్తుంది. ఎందుకు చూడదు? మన జుట్టు దాని చేతుల్లో ఉందని ఆడుకుంటోంది. దీనికి అంతమే లేదా? నిత్య దుర్మార్గాన్ని అరికెట్టేవాళ్లే లేరా? నేనున్నాను కదా, దానికి త్వరలోనే చెక్ పెడతాను. ముందది చెప్పిన పని చేద్దాం పదండి. తప్పకుండా నిత్యం మీద ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. పద. చూడండి డాక్టర్, ఇక్కడ పేషెంట్ ఎవరు? ఈవిడే డాక్టర్, చూడండి. ఈవిడ పేషెంట్లా లేరే. అదే కదా మా బాధ. ఏమైంది బామ్మగారు? నాకేం లేదమ్మా, వీళ్ళు ఊరికి కంగారు పడిపోతున్నారు. లేదు డాక్టర్, గుళ్ళో కళ్ళు తిరిగి పడిపోయారు. సమయానికి ఆ పిల్లలు చూడకపోయింటే పరిస్థితి ఏమయ్యేదో. డబ్బులున్న వాళ్ళని, పిల్లలు లేని వాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పిల్లల్ని పంపి వాళ్ళని పిల్లలకి దగ్గర చేసి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తున్నారట. ఇవ్వకపోతే బ్లాక్ మెయిల్ కూడా చేస్తున్నారట. ఇదే విషయం. ఆ ముఠా గురించి మీకెలా తెలుసు? నువ్వు ఉండమ్మా, ప్రతిదానికి తుత్తు తుత్తు అని పెడతాలు తీస్తావు. ఆవిడ అన్న దాంట్లో లాజిక్ ఉంది కదండి. ఏంట్రా లాజిక్? నిన్న జై జాగింగ్ చేసి అలసిపోతే ఆ పిల్ల నీళ్ళిచ్చింది. ఈ రోజు బామ్మ కళ్ళు తిరిగి పడిపోతే ఆ పిల్లాడు కొబ్బరి నీళ్ళిచ్చాడు. అలాంటి అవకాశం కోసం వాళ్ళు కాచు కూర్చుంటారు. పిల్లల మొహాలు చూస్తే అలా అనిపించలేదు. అదే ఆ పిల్లల తాలూకు ముఠా ప్లాను. పిల్లలకి అలా ట్రైనింగ్ ఇస్తారు, యాక్టింగ్ నేర్పిస్తారు. పైగా పిల్లలంటే మనకే అనుమానం రాదు కదా. పెళ్ళైన చాలా ఏళ్లకు పుట్టాడు. వాడిదంతా వాళ్ళ నాన్నగారు పోలికే. మా వారికి చారుకేసుడంటే చాలా ఇష్టమండి. ఏరి కోరి వాళ్ళ తాతగారి పేరు పెట్టుకున్నారు. పిల్లవాడు పుట్టాడన్న సంతోషం కన్నా వారికో లోటు అలాగే ఉండిపోయింది. ఏంటండి? మా వారు దేవతలా పూజించేవారు ఒకరున్నారండి. మా వారి బాస్ గారి భార్య మంగా మేడం గారు. దాదాపు అలాంటిదే. ఆమెకు ఎంతో అన్యాయం జరిగింది. ఆ దుర్ఘటన నుంచి మా వారి బాస్ ఇంకా కోలుకోలేదు. ఆయన్ని అప్పుడప్పుడు ఓదారుస్తున్నట్టు మా వారు నాతో చెబుతూ ఉంటారు. ఎందుకంటారు అలాగా? అవును, మీ జాబ్ గురించి వాళ్ళ బాస్ గారితో మాట్లాడమని మా వారితో చెప్పాను. మాట్లాడారో లేదో ఫోన్ చేసి కనుక్కుంటానుండండి. అయ్యో, ఇప్పుడెందుకులేండి. భలేవారండి, ఇలాంటివి వెంట వెంటనే జరిగిపోవాలి, లేదంటే మా వారు మర్చిపోతారు. పైగా ఇప్పుడు మా వారు ఆ ఇంట్లోనే ఉన్నారు. ఇది యాదృచ్ఛికమా లేక ప్రసాద్ గారు చంద్రిక గారు చెప్పినట్టుగా ఏదైనా ముఠా ప్లానా? లేదు, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగలిగిన సారు పాప విషయంలో పొరపాటు పడరు. సార్ ఇంప్రెస్ అయ్యారంటే ఆ పాప జెన్యూన్ అయి ఉంటుంది. పాపను చూడాలని సార్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎలాగైనా ఆ పాపను పట్టుకోవాలి. అంటే పాప ఎలా ఉంటుందో చూడాలి.
ఇక్కడ పరిస్థితి ఏమీ బాగాలేదే. ఇక్కడ పరిస్థితి కూడా ఏమీ బాగోలేదు. మీరు వెంటనే అడుగుతున్నారు అంతే. కాదు కాదు, కాసేపట్లో ఫోన్ చేసి జాబ్ ఇచ్చారు అని చెప్తున్నారు అంతే. మీనాక్షి మీనాక్షి పెట్టేసి. పాపం, ఎందుకండి ఆయన ఇబ్బంది పెడతారు? మీకు తెలీదండి, మా వారికి ఇలాగే చెప్పాలి, లేదంటే పనవదు. చూస్తూ ఉండండి, 10 నిమిషాల్లో ఫోన్ చేసి మీకు జాబ్ వచ్చిందని చెబుతారు. నేనంతా వివరంగా కనుక్కు. మనుషుల్ని అంచనా వేయడంలో మీరెప్పుడూ తప్పు చేయరు సార్. నాకు ఆ నమ్మకమే ఉంది చారే. సరే గాని ఏదో అడగాలనొచ్చు. ఏమైనా డబ్బులు కావాలా? అయ్యో వద్దు సార్. మరేం కావాలి? ఉద్యోగం అండి. ఆల్రెడీ చేస్తున్నావు కదయ్యా. నాకు కాదు సార్, ఈ మధ్య మా పక్క పోర్షన్లో ఒక ఆవిడ అద్దెకి దిగారండి. పాపం భర్త లేరు, 2 పిల్లలు. గతం మర్చిపోయారట. దండం పెట్టాలి. తను చనిపోయి నన్ను మనిషిగా బతికిస్తోంది. వదినా వదినా, ఏమైంది వదినా? ముందు నీ నోరు తీపి చెయ్యాలి. ఒక్క క్షణం ఉండి చెప్తాను. పిల్లలేరు వదినా. బిస్కెట్లు కావాలని దివ్య షాప్కి వెళ్ళింది. అయ్యో, ఆడపిల్లని ఒంటరిగా పంపించారా? ఆహా, తోడుగా అభి ఉన్నాడు. అభి కూడా పిల్లాడే కదా వదినా. వాడి విషయంలో నాకే భయం లేదు. అభికి వయసుకు మించిన ధైర్యం, బాధ్యత ఉంది. అవునొదినా, ఒక్కోసారి అభిని చూస్తే పెద్ద పిల్లవాడిలా అనిపిస్తాడు. ఏది ఏమైనా ఒక్క గతం గురించి వదిలేస్తే మీరు అదృష్టవంతులొదినా. మీకు మంచి భవిష్యత్తుంది. అది ఆ సూర్యదేవర జయసూర్య గారి ఇంట్లోనే ఉంది. అమ్మ మాటకి ఎదురు చెప్పకూడదు. మనం శ్రద్ధగా చదువుకోవాలి. త్వరగా పెరిగి పెద్దయ్యి అమ్మని బాగా చూసుకోవాలి. అమ్మ కష్టాలన్నీ తీర్చాలి. అలాగే, కానీ నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎవరూ చెప్పలేదు, నాకే తెలుసు. మనతో నాన్న కూడా ఉంటే బాగుండేది కదన్నయ్య. నాన్న లేకపోయినా ఇప్పుడు మనం బానే ఉన్నాం కదా. అంటే నాన్న ఉండుంటే అమ్మ కష్టాలు పడేది కాదు. నాన్న వల్ల అమ్మకి ఇన్ని కష్టాలు. అలాంటి నాన్న మనకు అవసరం లేదు. మరి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ కి నాన్న కూడా రావాలి కదా. అవసరం లేదు, అమ్మ వస్తే చాలు. పద. అదేంటి బాబు, నేను కదా మీకు సారీ చెప్పాలి. తప్పు నాదేనండి. మా అన్నయ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా, మీ కారు వస్తున్నా చూడకుండా రోడ్ క్రాస్ చేయబోయాను. మీకేం కాలేదు కదండి? పాపం మా చెల్లిని కాపాడడానికి సడన్ బ్రేక్ వేశారు. మీకేమన్నా అయ్యుంటే ఐఎమ్ సారీ.
మిమ్మల్ని చూస్తుంటే ఎందుకో నాకు హ్యాపీగా ఉంది. ఏదో తెలియని ఫీలింగ్ వస్తుంది. మీతో కాసేపు ఉండాలనుంది. మా ఇంటికి వెళ్దాం. జ్యూస్ తాగి వెంటనే వచ్చేద్దరు గాని. రండి. అది కాదండి. ఏంటబి, మీ అమ్మ మాటే వింటావా? అమ్మమ్మ లాంటి నా మాట వినవా? పద రండి. కంగారు పడుకోదునా, వచ్చేస్తారులే. పిల్లలు ఎప్పుడూ ఇంత ఆలస్యం చేయలేదు. వేరే ఇంకెక్కడికైనా వెళ్లారేమో. లేదు లేదు, నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్లరు. పిల్లలు కదా, తెలుసో తెలియకో వెళ్తారు. లేదొదినా, అభి నా మాట జవదాటడు. ఏదైనా నాకు చెప్పే చేస్తాడు. అప్పుడప్పుడు దివ్యన మొండికేస్తుందేమో గాని అభి అలా కాదు. అంటే అభి పరశురాముడనమాట. ఆయనకు మళ్ళీ మన అభికి కూడా కోపం ఎక్కువ. ఏమేం చారుకేశ? అభి దివ్య కనిపించారా? లేదత్తయ్య, వాళ్ళెప్పుడో బిస్కెట్లు కొనుక్కుని వెళ్ళిపోయారని షాప్ అంటే చెప్పారు. బిస్కెట్లు కొనుక్కుని ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్లారు? ఆ చుట్టుపక్కల చూసావా? షాప్ దాటి వెళ్ళి చూశానమ్మా. అభి దివ్య ఎక్కడా కనిపించలేదు. వదినా, వదినా, పిల్లలు కనిపించారా? కనిపించలేదు వదినా. అయ్యో చరు, నువ్వెక్కడైనా చూసావా? కనిపించలేదు అత్తయ్య. అయ్యో భయపడుకో వదినా, పిల్లలకేమీ కాదు, వచ్చేస్తారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారో, వాళ్ళకేమైపోయిందో. ఏమీ కాదు వదినా, ఒకవేళ ఇంటికి వచ్చేసారేమో. పదండి వెళ్ళి చూద్దాం. పదొదినా. పదొదినా. అబే పిల్లలు రాలేదు వదినా. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఏడవకొదినా, నేను ఆయనకు ఫోన్ చేస్తాను. మన ఇంట్లో ఉండే జానకి గారి పిల్లలు కనిపించట్లేదండి. ఏమంటున్నావు మీనాక్షి? పిల్లలు కనిపించకపోవడం ఏమిటి? ఎవరు పిల్లలు చారి? మా ఇంట్లో అద్దెకుంటున్నావిడ పిల్లలు సార్. అదే మీరు జాబ్ ఇచ్చారే ఆవిడ. బిస్కెట్లు కొనుక్కోవడానికి షాపుకు వెళ్లిన పిల్లలు ఇప్పటిదాకా తిరిగి రాలేదండి. ఈ చుట్టుపక్కలంతా వెతికి చూసాం, పిల్లలు ఎక్కడా కనిపించలేదు. పాపం జానకి గారు ఏడుస్తున్నారండి. మీరు త్వరగా ఇంటికి రాగలరా? అది ఇప్పుడు ఇంటికి ఏమని చారి? పిల్లలు కనిపించక చాలా సేపు అయిందండి సార్. ఆవిడ ఏడుస్తున్నారట. పిల్లలకి ఆ ఫోన్ ఇలా ఇవ్వు, నేను చెప్తాను. ఇదిగో మీనాక్షి, ఫోన్ ఆవిడకి ఇవ్వు, మా సార్ మాట్లాడతారట. వదినా, మా వారి బాస్ గారు మీతో మాట్లాడతారట. నాకేదో అవుతుంది. వదినా, ఏమైంది వదినా?
కంగారు పడుకోదునా. ఏం మొహమాట పడద్దు. ఇలా రండి, కూర్చోండి. రా కూర్చో. రా బేబీ. నేను చెప్పినట్టు చెయ్యండి. బేబీ వస్తున్నాను మామ్. సరే, మీరు కూర్చొని ఉండండి, నేను జ్యూస్ తెస్తాను. ఎవరొచ్చారో చూడు. ఎవరు? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్సా? మొన్న జైకి కనిపించిన పిల్లలు, నిన్న పెద్దావిడికి కనిపించిన పిల్లలు, ఈ రోజు నిత్య వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు. ఆ పిల్లలే ఈ పిల్లలని మీకెలా తెలుసండి? ఏమో, ఆ పిల్లలు ఈ పిల్లలు కావచ్చు, ఈ పిల్లలు ఆ పిల్లలు కావచ్చు. వరుస పెట్టి అందరికీ ఆ పిల్లలే ఎదురవుతున్నారంటే ఏదో జరుగుతుందనిపిస్తుంది చంద్రిక. ఏం జరుగుతుంది? ఆ పంతులు గారు చెప్పారు కదా, ఏదో అద్భుత ఘటన ఆవిష్కరణ అవుతుందని. అదే ఇదోనేమో, ఆ పిల్లలే అద్భుతాలు సృష్టిస్తారేమో. వాళ్ళ అద్భుతాలు కాకపోయినా పర్వాలేదు, మన పాలిట అనర్థాలు కాకపోతే చాలు. అదే కదా నా భయమో. ఏది ఏమైనా ఈ పిల్లల కథ ఏంటో తెలుసుకోవాలి చంద్రిక. అయ్యో, మరిప్పుడు ఆవిడకి ఏం చెప్దామండి? మీరు తప్పకుండా పిల్లల్ని తీసుకొస్తారని వారికి ధైర్యం కూడా చెప్పాను. ఏం చేద్దాం? ఏం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదే మీనాక్షి. జైసార్ ఏమైనా చెప్పారా? పిల్లలు కనిపించకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇమ్మన్నారు. మరి వెంటనే ఆ పని చెయ్యండి, వెళ్ళండి. అబ్బా ఆగవే, కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఆ పిల్లల తల్లి కూడా స్టేషన్ రావాలి. అయితే నేను వస్తాను, ఇద్దరం కలిసి ఆవిడ స్టేషన్ కి తీసుకెళ్దాం. రండి. సరే పద. పద. వదినా, వదినా, ఓ వదినా, వదినా. లేచారా వదినా? మీకు తలనొప్పి తగ్గిందా? కాఫీ పెట్టివనా? వద్దొదినా. పిల్లలు పిల్లల గురించి మీరేం బెంగపడకండి, మా వారు ఆ పనిలోనే ఉన్నారు. కాసేపట్లో పిల్లల్ని తీసుకొస్తారు. పిల్లలు క్షేమంగా తిరిగి వస్తారు కదండి. అయ్యో వదినా, పిల్లలకి ఏమీ కాదు, మీరు ధైర్యంగా ఉండండి. ముందు మీరు ఇంట్లోకి పదండి, వేడి వేడిగా కాఫీ చేసిస్తాను. పదండి పదండి. ఒరే చారు. ఏంటమ్మా? నువ్వెళ్ళి మీ నాన్నగారికి ఏం కావాలో చూసిరామ్మా. అలాగేనమ్మా.
చెప్పకుండా వచ్చాం కదా, అమ్మ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంటికి వెళ్దాం పదా. ఆవిడకో మాట చెప్పేద్దామన్నయ్య. చెప్తే వెళ్ళనివ్వరు, ఇంకా కాసేపు ఉండమంటారు. అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. పద. గుట్టుకొని 7 ఏళ్లుగా మనం ఏడుస్తున్నాం. చాలు, మళ్ళీ కొత్త బంధాలు, కొత్త బాధలు వద్దు. థ్యాంక్ గాడ్. నిత్య మళ్ళీ పాత నిత్యలా మారిపోయిందేమోనని భయపడ్డాను. తను నా గురించి ఆలోచిస్తోంది. పిల్లలు ముచ్చటగా కనిపిస్తే ఇంటికి తీసుకొచ్చాను బేబీ. చెప్పకుండా వెళ్ళిపోయారని కాస్త బాధగా ఉంది. అంతే. అనుకోకుండా కలిశారు, అనుకోకుండా వెళ్ళిపోయారు. లీవ్ ఇట్ మామ్. మనకి వేరే పనుందా? పిల్లలు క్షేమంగా తల్లిని చేరారన్న గుడ్ న్యూస్ కాసేపట్లో వింటాం నాన్నా. అవునరా, ఆ పిల్లలకేం కాదు. ధైర్యంగా ఉండాలుడు. చారిని పంపించాంగా. చారి కాల్ చేస్తే కానీ విషయం తెలీదు. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. ఈయన గారు మాత్రం తప్పిపోయింది తన పిల్లలే అన్నట్టు ఓ మదన పడిపోతున్నారు. ఆ పిల్లలేమో కనబడరాయే. ఏం సమాధానం చెప్పాలి? అందుకే లిఫ్ట్ చేయను. పాపం, ఎందుకండి ఆయన అలా అంటారు? ఎవరో తెలియని వాళ్ల కోసం బాధపడడం ఆయన గొప్పతనం. నాకు తెలీదా మీనాక్షి? సార్ది తప్పు అని చెప్పడం లేదు, నా నిస్సహాయత గురించి చెప్తున్నాను. సాయంత్రం కావస్తోంది. చీకటి పడితే పిల్లల్ని వెతకడం కష్టం. ఆవిడికి ఏం సమాధానం చెప్పాలో ఏమిటో. తెలియక తల్లడిల్లిపోతున్నాను. నా పిల్లల్ని క్షేమంగా నా దగ్గరికి చేర్చు స్వామి. వాళ్ళే నా ఆధారం. వాళ్ళు లేకపోతే నాకు జీవితమే లేదు. నా నుంచి వాళ్ళని దూరం చేయకు, చేయకు. అదిగో మళ్ళీ ఆయనే. ఏం చెప్పమంటావు మీనాక్షి? చారుకేసా, మళ్ళీ ఒకసారి వీధి చివరి వరకు వెళ్లి చూసిరారా. అలాగే అమ్మా. చెల్లిని తీసుకుని వచ్చేసాను. వాళ్ళతో చెప్పకుండా వచ్చారా? చెప్తే పంపించరని, ఇంకా సేపు ఉండమంటారని, నువ్వు బాధపడతావని అన్నే తీసుకొచ్చాడమ్మా. ఇప్పటి వరకు మీ అమ్మ ఏడుస్తూనే ఉంది దివ్య. మిమ్మల్ని చూశాకే తన ప్రాణాలు తిరిగొచ్చాయి. నువ్వు చెబుతుంటే ఏమో అనుకున్నాను వదినా. అభి నిజంగా తెలివైన పిల్లోడు, బాధ్యత గల పిల్లోడును. బయట ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏమిటో. లోపలికి తీసుకెళ్లి దిష్టి తీ వదినా, స్నానం చేయించు. అలాగే, పదండి. నువ్వు రారా. వాళ్ళకి ఏమీ కాలేదు సార్, పిల్లలు హ్యాపీగా ఉన్నారు. ఆవిడ ఎలా ఉన్నారు? ఆవిడ కూడా హ్యాపీగానే ఉన్నారు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుంది. థ్యాంక్ యూ చారి, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. నాకు మాత్రం కంగారుగా ఉందండి. కంగారు దేనికి? నన్ను మీరు డిస్మిస్ చేశారు కదా. నువ్వు కాల్ చేయడం ఇంకాస్త లేట్ అయి ఉంటే మర్డర్ కూడా చేసి ఉండేవాడిని. సార్, పిల్లలు తిరిగి వచ్చారు కదండి, అందుకే ఎక్స్క్యూజ్ చేస్తున్నా. రేపటి నుంచి వచ్చాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. జేజీ, పిన్ని, అత్తయ్య, మామయ్య పిల్లలు తిరిగి వచ్చేసారంట. వాళ్ళు సేఫ్ గా ఉన్నారంట. ఆవిడ కూడా హ్యాపీగా ఉన్నారంట. పిన్ని, ఆకలేస్తుంది, భోజనం పెట్టవా? పిల్లల కోసం హైరాణ పడి తిండి సంగతే మర్చిపోయావు. రానన్నా వడ్డిస్తాను. ఏ తల్లి కన్నబిడ్డలో నీ కళ్లల్లో ఆనందాన్ని తీసుకొచ్చారు.
వెళ్ళి భోంచేయి జై. ఎవరి పిల్లల కోసం ఇంత హడావుడి చేశాడు. తన పిల్లలు ఉండి ఉంటే ఇంకెంత చేసేవాడో. ఆ పిల్లలెవరో కానీ అదృష్టవంతులు. మన స్వప్నకు జైకి పుట్టబోయే పిల్లలు ఇంకెంత అదృష్టవంతులు. హాలు లేదు, సూరు లేదు, ఆ అదృష్టం ఒక్కటే తక్కువ. చేసుకున్న ఆంటీ మొహం, పిండి పడ్డ అమ్మ మొహం చూడ్డానికి ఒకేలా ఉన్నాయి కదా. అవునన్నయ్యో, అమ్మ ఫేషియల్ చేసుకుంటే ఆంటీలానే ఉంటుంది. కానీ అమ్మ ఆంటీ ఒకేలా ఉండడం ఎలా సాధ్యం? అమ్మ మొహం ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆంటీ ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు చూసుంటే తన మొహం ఎలా ఉండదో మనకు తెలిసేది. కరెక్టే అన్నయ్య, మన అమ్మ వేరు ఆంటీ వేరు. మనం పొరపాటు పడ్డాం. ఏ ఆంటీ దివ్య? అది అమ్మా, మరేమో ఇంట్లో చెప్పుకు. సారీ, మా చెల్లిని క్షమించండి. మీకేమన్నా అయ్యుంటే ఐఎమ్ సారీ. ఈ మధ్య మామ్ తెగ ఆలోచిస్తుందేంటి? ఎలాగైనా నాకు జైకి పెళ్లి చేయాలనా, లేక పెళ్లికి జైన్ ఎలా ఒప్పించాలనా? అమ్మంగ చస్తే గాని నా గురించి ఆలోచించే తీరిక మామ్కి దొరకలేదన్నమాట. ఇప్పుడు చచ్చినట్టు నా చుట్టే తిరుగుతుంది. ఎందుకింత ఓవర్ రియాక్ట్ అవుతున్నావు? బికాస్ వాళ్ళు చిన్న పిల్లలు బేబీ. డోంట్ వరీ మామ్, వాళ్ళు సేఫ్ గానే ఉంటారు. ఇల్లు మర్చిపోయేంత చిన్నపిల్లలేం కాదు వాళ్ళు. అనవసరంగా టెన్షన్ పడకు. వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయకు. మనకి వేరే పనులు చాలా ఉన్నాయి. కానీ బేబీ, ఆ పిల్లలు. ప్లీజ్ మామ్, నువ్వు వాళ్ళ అమ్మవో అమ్మమ్మవో కాదు. వాళ్ళ గురించి మర్చిపో. రిలాక్స్ రిలాక్స్. అసలు ఈ పిల్లలేంటి నిజంగా నాకు ఎనిమిస్ అవుతున్నారు. అక్కడ జై, ఇక్కడ ఈ మామ్. పిల్లల గురించి తప్ప నా గురించి ఏం పట్టించుకోరా? ఆ మంగకు పట్టిన గతే ఈ పిల్లలకు కూడా పట్టాలా? పక్కన లేకపోతే సార్కి ఏమి తోచదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారండి? ఓ పని చేయి, ఆవిడ్ని వాళ్ళ పిల్లల్ని తీసుకుని నువ్వు స్కూల్కి వెళ్ళు. స్కూల్ ప్రిన్సిపల్ టీచర్స్ నీకు బాగా తెలుసు కదటే. మన దగ్గర వాళ్ళని చెప్పేసి అడ్మిషన్ ఇప్పించు. మీరు లేకుండా నా వల్ల కాదు. అమ్మో, ఫీజు గురించి అది మాట్లాడాలి కదా. జై సార్ పేరు చెప్పవే. మన చారుకేసుడికి కూడా సారే కదా రికమెండ్ చేశారు. మనకంటే చేస్తారు, మరందరికీ చేస్తారా? ఆయన ఎవరికైనా సాయం చేస్తారే, నీకెందుకు? నువ్వు సార్ పేరు చెప్పు, ఆ ప్రిన్సిపల్ ఇంకేమీ మాట్లాడరు. నా బాధి కాదండి. నువ్వు ఇంకేమీ చెప్పకు. ఎవరు? అచ్చం లక్ష్మీదేవిలా ఉంది. ఈ మధ్యే మా పక్క పోర్షన్లో అద్దెకొచ్చారు దొరా. తన పిల్లల్ని స్కూల్లో వేయడానికి వెళ్తున్నాం. మంచి తల్లి, వెళ్ళరండి, మళ్ళీ కలుస్తాను. ఆగుదొరా, ఒక్క నిమిషం. వదినా, ఈ కోయిదొర చాలా మంచివాడు. ఆయన చెప్పింది అక్షరాలా జరుగుతుంది. ఒకసారి ఆయనతో జాతకం చెప్పించుకోవచ్చు కదా. ఇప్పుడా? చెప్పించుకో తల్లి. కొండ కోయిలో మా మాట పొల్లుపోదు. నీకు నీ కోనలకి మంచి చెడు చెబుతాను.
కొండలమ్మ తల్లి, కోనమ్మ తల్లి, వాగులమ్మ తల్లి, అందర్నీ కాచే అమ్మ, ఈ తల్లి జాతకం పలికించు తల్లి. ఉంటాను తల్లే. వెళ్ళొస్తాను. దొరా ఆగండి, డబ్బులు బియ్యం పప్పు అవి ఇస్తాను. ఇప్పుడొద్దు తల్లే, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాను. కుర్రో కుర్రో. చూసావా వదినా, దొర ఎంత మంచి విషయం చెప్పాడో. నీకు మంచి జరుగుతుందట, నీకు మేలు జరుగుతుందట, నీ పిల్లలిద్దరికీ ఆ దేవుడు వరాలిస్తాడట. ఏ దేవుడు వదినా? ముందు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఆల్ ది బెస్ట్ నాన్న. ఏంటి మావయ్య దగ్గుతున్నావు? టైం లేదు అల్లుడు, త్వరగా పని గాని. కాఫీ వేడిగా ఉంది మావయ్య, ఫాస్ట్ గా తాగడం కష్టం. నేను కాళ్ళకు దండం పెట్టడం గురించి అడుగుతుంటే అల్లుడు కాఫీ తాగటం గురించి చెప్తాడేంటి? వాడు మన కాళ్ళకు కూడా దండం పెడతాడనుకోవడం మన దురాశ. ఈ చారి ఏంటి ఇంకా రాలేదు? మనం అనుకున్నప్పుడు రాహు కేతులు రావాలుడు గ్రహణం పట్టే సమయంలోనే వస్తాయి. ఎవరినండి రాహుకేతులతో పోలుస్తున్నారు? ఆ పోలిక వేరే ఇంకెవరికి సరిపోతుందిరా, నీకు తప్ప. లేదు సార్, ఆ పిల్లల్ని ఈ రోజు మా చారుకేతుడు చదివే స్కూల్లో చేర్పించాలని చెప్పేసి మా మీనాక్షి నేను నిన్న అనుకున్నామండి. నీకు బుద్ధుందా చారి? ఏమైంది సార్? ఆ పిల్లల్ని స్కూల్లో చేర్పించాలనుకున్నప్పుడు ఇటెందుకు వచ్చావు? అంటే సార్ అది ఈ రోజు అసలే ఆ పిల్లల తల్లి కష్టాల్లో ఉందన్నావు, పైగా పిల్లల ఫాదర్ లేడన్నావు. ఎవరూ లేకుండా ఆమె ఒక్కతే పిల్లల్ని ఎలా స్కూల్లో చేర్పిస్తుంది? తోడుగా మా ఆవిడని వెళ్ళమన్నాను సార్. మగాళ్ళు ఎవరైనా ఉండాలి కదా, పైగా అడ్మిషన్ ఫీజుగా వీడి దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో. అందుకే స్కూల్లో మీ పేరు చెప్పని చెప్పేశారండి. నా పేరు చెప్తే సరిపోతుందా? నువ్వు వెళ్ళు చారి, దగ్గరుండి చూసుకో. సరే సార్. హలో, ఆ ఏరియాకి వెళ్లి పిల్లల్ని వెతుకు, అక్కడున్న అన్ని స్కూళ్లలో గాలించు, అవసరమైతే అక్కడున్న అన్ని ఇళ్లలో డోర్ టు డోర్ తిరుగు. అప్పటికి ఆ పిల్లలు కనిపించకపోతే న్యూస్ పేపర్లో యాడ్స్ ఇవ్వు, న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వేయిద్దాం. అది చాలకపోతే సిటీ మొత్తం వాల్ పేపర్స్ అతికిద్దాం. ఓకేనా? ఇది ఓవర్ బేబీ. నో మామ్, ఐఎమ్ సీరియస్. నాకు నీ హెల్త్ ఇంపార్టెంట్. నీకేదైనా అయితే చూసుకోవడానికి అక్క కూడా లేదు. ఇప్పుడు నీకు నేను, నాకు నువ్వే, మనకి వేరే ఎవరూ లేరు. అలా అనకండి సార్, తెలిసిన స్కూల్ అని నేనే తీసుకొచ్చాను. కానీ సీట్స్ లేవండి. లిమిట్ దాటి ఎలా చేర్చుకుంటాం చెప్పండి? అంటే మీరు తప్పకుండా జాయిన్ చేసుకుంటారని సూర్యదేవర జయసూర్య గారు చెప్పారు. ఏంటి, మిమ్మల్ని జయసూర్య సార్ పంపించారా? ఈ మాట ముందు చెప్పాలి కదా. కూర్చోండి కూర్చోండి. కూర్చోవదనా. మా అమ్మ గురించి ఆరా తీస్తే నేను ఇలాగే మాట్లాడతాను. మీ దగ్గర సీట్ ఉంటే ఇవ్వండి, లేకపోతే వెళ్ళిపోతాం. ఇంత చిన్న ఏజ్ లో ఇంత కోపమా? ఇలా అయితే మీ అబ్బాయికి మేమెలా క్లాసులు చెప్తాం? అరే, డీటెయిల్స్ అడగటం కూడా తప్పేనా? తప్పే. మా అమ్మ సమాధానం చెప్పలేక తలదించుకునేది ఏదైనా తప్పే. ఆ
అభి అవునమ్మా, నువ్వు తలెత్తుకునే ఉండాలి. నువ్వు తల దించుకోవడం తప్పనిసరి అయితే నాకు ఈ చదవద్దు, ఈ స్కూలు వద్దు. అభి ఆగు. చారే సార్, నేను చెప్పింది ఇంకా నీ చెవికెక్కలేదా? పోనిద్దురు సార్. పిచ్చుకుపై బ్రహ్మాస్త్రం ఎందుకండి? వాడు పిచ్చుక కాదు చారి, రాబందు. అయ్యో, వాడు పిల్లాడు సార్. కాదని చెప్పానా? వాణ్ణొకసారి కదిపి చూడు, నీకే తెలుస్తుంది. చిన్న పిల్లాడు ఏదో తెలియక వాడికి అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. ఇప్పుడు వాడి గురించే ఈ స్కూలుకి వచ్చామని సార్కి చెప్పాలా వద్దా? డూ వాట్ ఐ సే. చిత్తం మహాప్రభు. అభి అభి కావాలి. చూసావా చారి, వీడి నోటు దురుచు. తమరికేదో తక్కువ ఉన్నట్టు. సార్ 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 మీరు ఆగండి సార్, నేను హ్యాండిల్ చేస్తాను. బాబు అభి, దివ్య అమ్మ ఎక్కడున్నారు? ప్రిన్సిపల్ రూమ్ లో. సార్, పాప ప్రిన్సిపల్ రూమ్ లో ఉందటండి. ఏ పాప? మీకు ఇష్టమైన పాప సార్, అభి చెల్లెడు దివ్య. ఆ రోజు మీరు చెప్పారు కదా మీతో గొడవ పడ్డారు అని, పాపను చూసి మీరు ఇంప్రెస్ అయ్యారు అని. తను ఇక్కడుందా? తనని కూడా ఈ స్కూల్లోనే చేర్పించాలి సార్. ముందు పాపను చూడాలి చారి. ప్రిన్సిపల్ రూమ్ ఎక్కడ? అటువైపు సార్. మీ వాడిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి వాడితో సారీ చెప్పించండి, అప్పుడు మాట్లాడదాం. సరే సార్, మా అభితో మీకు సారీ చెప్పిస్తాను. వెళ్ళి వాడిని తీసుకొస్తాను.